చేస్తానే ఉండు నిర్మల్ లేకపోయినా అని చెప్పి చెప్తారు. ఈమె ఇంటికి వెళ్ళి ప్రతిరోజు నా రాముడు ఎప్పుడు వస్తాడో, నా ఇంటికి ఎప్పుడు నాకు దర్శనమిస్తాడో, ఎప్పుడు ఏ రోజు కూడా తెల్లవారుజామునే లేచి కల్లాపి తల్లి మంచి ఫ్రెష్ పూలు కోసుకొని వచ్చి ఫ్రెష్ పళ్ళు తీసుకొని వచ్చి తెల్లవారుజాము నుంచి రామరామని చెప్పని చేసుకుంటూ ఎప్పుడు వస్తాడో నా రాముడు పొదటి రాముడు ఎదురుస్తూ ఉంటాడు. ఏ రోజు కూడా రావట్లేదు. ఆమె ఏం చేస్తుండే తెలుసా? పూలు మంచి సువాసన పూలు తీసుకొచ్చేది, కల్లాపి బ్రహ్మాండంగా చల్లేది, పళ్ళు తీసుకొచ్చి అలాగే పెట్టుకునేది. ఎప్పుడు రాముడు వచ్చి పళ్ళు తింటాడో, ఈ పళ్ళు తీపిగా ఉండాలి, పుల్లగా కానీ చౌకగా కానీ చెల్లగా కానీ ఉండద్దు అని చెప్పి తీపిగా అనేది ఎక్కడ తెలవాలి? వాసన చూస్తే తెలవదు కాబట్టి ప్రతి పండును కూడా తను కొరకు చూసేది. తీపి పండునే అక్కడ పెట్టి ఇక నా రాముడు వస్తాడని చెప్పి ఏ రోజు ఇదే కార్యక్రమం. నెల పోయింది, 12 నెలలు పోయింది, సంవత్సరాలు గడుపుతా ఉన్నాయి. 10, 15, 20 సంవత్సరాల తర్వాత ఇన్ని రోజులు ఆమె ఈ కార్యక్రమం చేస్తానే ఉంది, కళాలు కడతానే ఉంది, ఫ్రెష్ పూలు కోరుకొస్తూనే ఉంది, పండ్లు రుచి తీసి అక్కడ పెడతానే ఉంది. కానీ ఒకరోజు ఆ రాముడు ప్రత్యక్షమైన రాముడు వచ్చాడు లక్ష్మణులతో సహా. వారి ఇంటికి వస్తే చాలా సంతోషపడుతుంది. నా జన్మ ధన్యమైంది అని చెప్పి లోపలికి తీసుకెళ్లి తప్పనిలన్నీ చేసి పూలిచ్చి తినడానికి నా దగ్గర ఏం లేవు రామా, ఈ పన్ను పోయింది, ఆ పండు ఆ పండు లక్ష్మణుడు చూస్తూ ఉంటాడు. ఇదేంటి అపచారం, ఒక లింగుని చేసే పని సాక్షాత్తు ఆ రాముడికి ఎంగంగా ఇస్తారు అని చెప్పి చూస్తా ఉంటాడు. నా భక్తురాలు ఇన్నేళ్ళ నుంచి నా కోసం రామా రామా అని చెప్పి జపం చేస్తా ఉంటదే, ఆమె చేసింది ఎంగిలి అని చెప్పి నేను చూడకూడదు, ఆమె భక్తిని మాత్రమే చూడాలి, ఎంత భక్తి ప్రపత్తులతో కోచిందో నన్ను, అది నాకు చాలు అని చెప్పి ఆ పండుగ ఆనందంగా స్వీకరించి ఆమెను ఆశీర్వదించి వేశారు. దీంట్లో అందరికీ తెలవాల్సింది ఏంటంటే ఏదో పెద్ద దేవాలయం పోయి కొలవడం కాదు, పెద్ద పెద్ద పూలు తెచ్చి లక్షల కోట్ల రూపాయలు పెట్టి చేయడం కాదు. భగవంతుని రాముడిని కనుక మనస్సులో ఖచ్చితంగా నిష్కల్మమైన మనస్సుతో కనుక సంపూర్ణంగా కనుక కొలిస్తే ఖచ్చితంగా ఆ రాముడు మనకు ప్రత్యక్షమై మన కోరికలన్నీ తీరుస్తారని చెప్పిన మర్మం. దయచేసి ఎప్పుడు కూడా రామనామాన్ని మరవద్దు. కనీసం శ్రీరామనవమి రోజైనా ఈ సంవత్సరం మొత్తం ఆ రాముడు రక్షకుగా మనమాట ఉంటారు. కాబట్టి దయచేసి అందరూ కూడా రామనామాన్ని కొలాలని చెప్పి తెలియజేస్తూ మరొక చిన్న మాట. ఈ రామనామాన్ని కొలవడంలో 1000 సార్లు విష్ణు సహస్రనామం చదివినట్టుగా 100 సార్లు లక్ష్మీ సహస్రనామం చదివినట్టుగా చెప్తాను. దయచేసి అందరూ కూడా మా మంత్రులతో అందరూ కూడా పాడడం, తర్వాత దీన్ని ముఖ్య చేద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనా